చాలా మంది జ్ఞానపరంగా చెప్తారు. కానీ అనుభూతి ఇవ్వదు. ఎందుకంటే సాధన ముఖ్యం. పాండిత్యాలు గావు. పాండిత్యంతో అమ్మవారు లొంగదు. ఆ పాండిత్యం కూడా ఇచ్చింది అమ్మవారే. మునులు, ఋషులు, తపస్సులు, జ్ఞానులు, యోగులు, బైరాగులు ఏ పాండిత్యంతో అమ్మవారిని చేరుకుంటున్నారు? చెప్పండి. సో, పాండిత్యం ఇచ్చింది అంటే ఈ తామసా స్థితి దగ్గరికి రా అని. అందుకోసం ఇచ్చావా తల్లి నాకీ పాండిత్యము అని అనుకోవాలి. అంతేగాని పామరుల మీద ప్రయోగించటం కాదు. అంతేగా? వారితో సన్మానాలు పొందటం, అందరితో చప్పట్లు కొట్టించుకోవటం కాదు. నీకు ఈ స్థితి ఇచ్చింది అమ్మవారు దయతో ఇచ్చింది. సో, ఆ తామసా స్థితి వైపు నీ యొక్క పాండిత్యాన్ని నడుపు. రథసారథిగా శ్రీకృష్ణుడు. నీకు నువ్వే శ్రీకృష్ణుడిగా నువ్వు ఈ లోకము నుంచి మాయనిచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే తామసా స్థితి వైపు నీ యొక్క ధ్యానాన్ని పెంచు అని. పాండిత్యం కాదు. పాండిత్యం వలన నీకు లేదు మోక్షం, వినేవాడికి లేదు. అది ప్రదర్శన. అర్థం కాకుండా చెప్పుకుంటూ పోవటం కాదు. తామసా స్థితిలోకి ఎలా రావాలి? ఈ నామం వలన ఎలా జరుగుతుంది? చతుర్యాగా క్రమంగా శ్రీ విద్య చెప్పాలి. బహిర్యాగంగా పాండిత్య ప్రదర్శన చేసుకుంటూ అక్కడ ఆగిపోవటం కాదు. మంత్ర రూపంలో ఉన్న అంతర్యాగం కూడా చెప్పాలి. అసలు మంత్రాధీనాంతు దైవతం సూక్ష్మ రూపంలో ఉంటుంది అమ్మవారు. అది మళ్ళీ ప్రాణరూపిణి, ప్రాణి ఇప్పుడు వచ్చే నామాల్లో ముఖ్య ప్రాణముగా ఉంటుంది సుషుష్మగా. అక్కడి నుంచి మోక్షాన్ని నువ్వు నీ ప్రవచనాల్లో నీ పాండిత్యము ఒక్కడిని అక్కడి వరకు తామసా స్థితి దాకా చేర్చింది అని అంటే నీ జన్మ చరితార్థం. లక్షల మందిని మార్చలేవు నువ్వు. నువ్వు మార్చేవాడివి కాదు. నిన్నే మారుస్తుంది అమ్మవారు తలుచుకుంటే. ఏం మారుస్తుంది? నీతో ఏం పలికించాలో ఆవిడకి తెలుసు. నీ మాటలు ఎప్పుడు కంట్రోల్ చేయాలో కూడా ఆవిడకే తెలుసు. నీకు ఏ ఆలోచన పంపించాలో అనేది కూడా ఆమె ఆజ్ఞ వలననే నీ యొక్క మనసులోకి ఆ ఆలోచనలే వస్తాయి. అంతకంటే ఎక్కువ రానివ్వదు. అర్థమైందా? నువ్వు ఎంత ప్రయత్నం చేసుకున్నా ఇవన్నీ ఋతుంబర ప్రజ్ఞలు స్వతహాగా నువ్వు ఆ ఆజ్ఞా చక్రం వరకు నువ్వు యోగం చేసి ఉంటే, అమ్మ అనుగ్రహాన్ని పొంది ఉంటే, అప్పుడు ఆ ఆశువులుగా చిద్గగన చంద్రుకులో మహాకవి కాళిదాసని ఎందుకన్నారు? ఆదిశంకరాచార్యులు వారు మరి ఆయన పరాపూజలు చేశాడు కాబట్టి అమ్మవారే తన నాలిక మీద ఆయన అమ్మవారి స్వరూపంగానే అన్ని తన గురించి తానే చెప్పుకుంది ఆదిశంకరాచార్యులు వారి రూపంలో. ఇప్పుడు ఈ నామాలు కూడా ఆనందగణ యొక్క రూపంలో తనకి తాను ఆవిష్కరించుకుంది. అంతేగాని మధ్యలో ఈ పాండిత్య పరులు ఈ పాండిత్యం మీద ప్రదర్శన చేసేవాళ్ళు నేను ఉన్నంత వరకు అది సర్వ అని పెట్టుకున్నావు అంటే ప్రపంచమంతా పాండిత్యంగా పండుతుంది. అందరి జీవితాలు పండినప్పుడే నీ పాండిత్యానికి సన్మానం అనుకో, లేదా నీ జన్మకి చరితార్థం అనుకో. అర్థమైందమ్మా? నీ వరకే నీ పాండిత్యం అన్నప్పుడు అది పాండిత్యమే కాదు. అర్థమైందా? ఈ పాండిత్యం 10 ఆదిశంకరాచార్యులు వారి పాండిత్యం గాని మహానుభావులు వాళ్ళందరూ కూడా వారి వలన ఎంతమంది తరించారు? వారు చెప్పిన శ్లోకాలు గాని ఏవైనా కూడా శాశ్వతంగా భూమి మీద నిలిచిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు కూడా భూమి మీద నిలుస్తాయని కాదు. ఇవన్నీ పాండిత్యానికి సంబంధించినవి అయినా కూడా ఇవి ఇవి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోతాయి గాని ఎవరి మనసుల్లోనూ ఉండవు. ఉండేవి కొన్నే ఉంటాయి. ఆ మహానుభావులు చేసినవి. ఆ ఆ అనుగ్రహం వలన ఇప్పుడు నేను చెప్పేవి మీరు ఈ తామస అనేది అర్థం చేసుకుంటున్నారు. డైరెక్ట్ గా నేను మీకు చెప్పాను తామస అంటే ఇది అంటే అర్థం కాదు. పూర్వ జ్ఞానము ఆ గురువుల కృప ఉంది కాబట్టి పూర్వం నువ్వు పూజ చేసి ఉన్నావు కాబట్టి టక్కని తామసా స్థితిని పట్టుకోగలిచావు. ఇది ఎవరి గొప్పతనం? నేను నా గొప్పతనం కాదు. ఆ మహానుభావులు గురు పరంపర యొక్క గొప్పతనం. అంటే నువ్వు ఎంతమంది గురువుల దృష్టిలో ఆశీర్వాదం పొంది ఇవన్నీ అర్థం చేసుకుంటున్నావు. ఇదే అమ్మవారు కరుణ అంటే. అర్థమైందా? సో ఇది నేను చెప్పింది కాదు, నువ్వు వినది కాదు. ఇది వారు అనుగ్రహం.
సో ఇద మందతమం కృష్ణం అంటే అర్థం సత్తునకు అసత్తునకు ముందు ఈశ్వరునకు సంకల్పము వస్తేనే సత్ అయినాడు. ఆయనకి సంకల్పం కలిగినప్పుడే సత్ అసత్, సదా అసత్. నాసదీయ సూక్తం, నాసదీయ సూక్తము అది మన దగ్గర ఉందమ్మా. ఆ నాసదీయ సూక్తం చదవండి. 10 పేజీలు మన పరంపర గ్రూప్ లో ఉంది. అన్నీ ఫార్వర్డ్ చేయండి, బ్యాక్వర్డ్ చేసుకుంటూ పోతే పైన ఎక్కడో ఉంటుంది. చూడండి, ఓపికగా చూడండి, ఆ శ్రద్ధతో చేయండి. మనం లౌకికంగా ఆ మాయని ఎలా ఉపయోగించాలమ్మా? మనలో ఉన్న మాయని అమ్మవారి యొక్క కరుణ కోసం మనం తాపత్రపడేటట్టుగా చేసుకోవాలి. అంతేగాని నాకు ఇది కావాలి, అది కావాలి, నేను అది చూశాను, ఇది చూశాను, నువ్వు నాకు సొంతం చేయించు అని కోరుకోవటం కాదు. మాయని మాయ పుచ్చటం అంటే దాన్ని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మనం స్వామి కార్యం స్వకార్యం స్వామి కార్యం చెయ్యాలి. అది చెప్తున్నాడు. సత్ అసత్ పైన ఆయన సంకల్పం కలిగినప్పుడు సత్ అయ్యాడు. అదే సత్ చిత్ అయ్యాడు. ఆ చిత్తే చైతన్యం. ఈ రెండు కలయిక వల్ల సత్తు చిత్తు రెండు కలిసాయి. అప్పుడు వారికి ఏంటంటే ఆ సృష్టి చెయ్యాలి అనే ఆనందం వస్తుంది. ఈ రెండు కలిసినప్పుడే నీలో కూడా సత్ చిత్ కలవాలి. నీ సంకల్పము, నీ మనసు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు క్రియలో చూపిస్తావు. సినిమాకి వెళదామా అంటే సత్ ఉండాలి. నీకంటూ ఒక స్వతహాగా ఒక సత్ ఉండాలి. నువ్వు మొదటి నుంచి అబ్బాయి ఏం చూస్తావా అంటే ఎన్ని సినిమాలు చూస్తాం అని పెట్టుకొని నువ్వు ఏమిటి పైన ఉన్నావు అనుకో, పరాశూన్యంలో సినిమా ఈ జన్మకే కాదు ఏ జన్మకి చూడవు. సో ఆ సత్తుకి చిత్తు ఉండాలి. నీ మనసు కూడా పర్వాలేదు, వెళ్ళి చూసొద్దాం, ఏం చేస్తాం, 3 గంటలు ఖాళీగా ఉన్నాగా. ఈ రెండు కలిస్తే సినిమా వచ్చింది అంటే సృష్టి వచ్చింది అని, ఆనందం వచ్చింది అని, సచ్చిత ఆనంద. అంటే పామరులకి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఈ 3 కలిస్తేనే వస్తాయరా నాయన అంటే, ఇది అర్థం చేసుకుంటే శ్రీ విద్యా పదాలు అర్థం అవుతాయి తర్వాత. ఇలా నెమ్మది నెమ్మదిగా మెట్లు ఎక్కుకుంటూ స్వర్గానికి నిచ్చెనలు వేయటం అంటే ఈ తామసా స్థితికి నువ్వు చేరుకోవటమే స్వర్గానికి నిచ్చెనలు. అంతేగాని ఇంద్రలోకాలకేనో స్వర్గలోకాలకి కాదు. అర్థమైందా? నీ జ్ఞానము అజ్ఞానము జ్ఞానమై అదొక మెట్టు ఎక్కావు. స్వర్గానికి నిచ్చెనలు అంటే అది. అజ్ఞానము జ్ఞానమే జ్ఞానము, విజ్ఞానమే విజ్ఞానము, ప్రజ్ఞానమే ప్రజ్ఞానము, మేధస్సే మేధస్సు, జ్యోతి జ్యోతి వెళ్ళి పరాశూన్యంలో కలవటం. తామస నిర్వికార నిరాకార నిరంజన ఇట్లా నిశ్చుల ఆ స్థితులన్నీ కూడా స్వర్గానికి నిచ్చెన వేసేవి. నీ ఎదుగుదలే నీ స్వర్గానికి నిచ్చెనలు అని ఈ నామం తామస అనేది చెప్తోంది. అలా ఎదుగు అని. మనస్సు కరిగి ఆత్మయ్యి, ఆత్మ మళ్ళీ ఎన్ని ఆత్మలు ఉన్నాయో చూడండి. 3వ కను దగ్గర ప్రత్యేగాత్మగా ఉంటుంది. ఇవన్నీ చివరికి జ్యోతిగా అమ్మవారిలో కలవాలి. ఏ రకంగా తీసుకున్నా కూడా తామస స్థితికి. మరి ఇదంతా స్వర్గానికి నిచ్చెనలు వేసినట్టేగా. మనం నిచ్చెన ఇటు వేయకుండా మాయలో వేస్తున్నాం, నరకానికి వెళుతున్నామని. అంతేగా. బతుకుండగానే నరకానికి నిచ్చెనలు వేస్తున్నామమ్మా మాయలో. ఇంకా మోక్షం ఎక్కడొస్తుంది, సుఖం ఎక్కడొస్తుంది, శాంతి ఎక్కడొస్తుంది? రాదు కదా. ఎప్పుడూ అలజడే. ఎన్ని మెట్లు ఎక్కుతున్నా నరకమే ఉందండి బాబు ఇక్కడ, శాంతే లేదు. అదే ఇటు వెయ్యి, నిచ్చెన ఇటు వేసి ఎక్కు. అది ఇవన్నీ ఏంటంటేనమ్మా నిన్ను తామస స్థితి వైపు తీసుకెళ్లే నామాలు. అంతర్గత నామాలు అంటే అవి. అంతర్గత నామాలు అంటే నీలో నువ్వు చెప్పుకోలేని చాలా ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన నామాలు ఇవి. పూర్తి నామము అంటే మనస్సు అనేది పూర్తి నామము. మనస్సు అంటే ఏంటి? లోపల ఎన్నో ఉంటాయి ఆలోచనలు. అవన్నీ అంతర్గత రహస్యాలు. అవన్నీ అమ్మవారివి. సృష్టికి సంబంధించినవి, వ్యష్టికి సంబంధించినవి. నీకు కూడా అంతేగా. నలుగురు మాట్లాడుతున్నప్పుడు నువ్వు తల ఊపుతావు గాని నీ మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది, అది చెప్పవు. అదే అంతర్గతం, అదే తామస. ఆ స్థితి ఎవరికీ తెలియదు. బాగుండదులేండి. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్ అందరూ చప్పట్లు కొడుతున్నారు, మనం కొట్టాలి, బాగుండదు. వాడు నమస్కారం పెడుతున్నాడు, మనం పెట్టాలి.
ఇది మనస్సు. తామసాలో వేరుగా ఉంది. అంతర్గతం. లోపల. సో, నిన్ను నువ్వు తెలుసుకో అంది. అందుకే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఉద్ధరే ఆత్మ అన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే సర్వం తెలిసినట్టే. అయాచితంగా, అప్రయత్నంగా తామసా స్థితిలో ఉంటావురా పిచ్చివాడా అని. పిచ్చిదానా ఎందుకే ఊరికే మనసులో అలా నువ్వు మదన పడుతున్నావు. నిచ్చెన ఇటెయ్యి. నీకు ఇవాళ నుండి రేపు పోయే శాంతి కాదు. ఎప్పుడూ శాంతి. ఓం శాంతి, శాంతి, శాంతి. బిందువే శాంతి, శాంతి, శాంతి. ఎప్పుడు నవ్వే ఉంటుంది. తన నవ్వు నీ నవ్వుగా ఇస్తుంది వరం. అమ్మవారి నవ్వు రావటం ఎంత కష్టం. మనం 24 గంటల్లో ఇవాళ ఎన్ని సార్లు నవ్వాం? ఇవాళ నవ్వే రాలేదండి. నాకు ఈ రోజంతా బాధతో వెళ్ళిపోయింది. కానీ అమ్మవారిది అలా కాదు. విగ్రహాల్లో నవ్వు ఎలా ఉంటుందో అలా ఉండిపోతుంది. ఆ! అది. ఇంత ఉంది తామస అంటే. సో, పైకి ఎదగటం ప్రయత్నం చేయాలి కానీ, హ్మ్. ఆ మార్గాన్ని సరిచేసేవాడు గురువు. అమ్మా! ఆ గురువు నీకు చెప్తాడు. ఆ నామం యొక్క విశిష్టత చెప్తాడు. పుస్తకాల్లో ఏంటంటే గూడా అన్నీ పాపం వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు గానీ, లోపలివి దాకా వెళ్లి చెప్పేవాళ్ళు గూడా గురువులుంటారు గదా! ఇప్పుడు మీకు లలితా సహస్రనామాలు ఎవరికి తెలియవు? సమయాంతస్థ వినలేదా ఏంటి? మాకు తెలుసండి నామం రోజు చదువుతాం. చదువుతావు దాని అర్థం? తామస అంటే ఏంటి చెప్పు? ఎవరు చెప్పలేరు. అది. ఆయన ఈశ్వరుడి సృష్టి అంతా అసత్ అంటే మాయ. ఈ సత్, అసత్ రెండిటికంటే పైన ఉన్న ఈశ్వర అఖండ స్వరూపమే తామస స్వరూపము. అందుకే సదాశివుని తామస అని పిలుస్తారు. తామసుడు, తామస, తపస్వి, తమో గుణములు అని కాదక్కడ. తామస అంటే ఆయన సదాశివుడినెప్పుడు ఆయన ఆ స్థితిలో ఉంటాడు. పైన. సత్, అసత్తుకి పైన. ఏమ్మా? బిందువు సృష్టి కంటే పైన ఉంటాడాయన. బిందువు పైన. అది నాసదీయ సూక్తం. అదే తామసాస్థితి అంటారు. చాలా మంది జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ ప్రసన్న వదనంతో ప్రశాంతంగా అలా సాక్షిగా చూస్తూ ఉంటారు. ఉదాహరణకి మహాపురుషులు ఆహ్, స షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు కానియండి. మహా ఉదాహరణకి వీళ్ళందరూ గూడా ఒక స్థితికి తామసా స్థితికి చేరుకున్న వాళ్ళందరూ గూడా దేనికి చెలించరు. దేనికి బాధపడరు. ఏమ్మా! సాక్షిగానే ఉంటారు. సూర్యుడు మనం చేసే చర్యలన్నిటికీ సూర్యచంద్రుడు ఎలా సాక్షిగా ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు కల్పించుకున్నారా మన విషయాల్లో? అవునా? వాళ్ళు కల్పించుకోరు. కానీ సాక్షిగా ఉంటారు. పంచభూతాల సాక్షిగా అంటారు అందుకే. పెళ్ళిళ్ళు గూడా అలానే చేస్తారు. పంచభూతాల సాక్షిగా చెప్తున్నానండి అంటారు. ఆత్మ సాక్షి దాన్ని సృష్టించిన ఆత్మ గూడా ఉన్నది. దాని సాక్షిగా గూడా చెప్తున్నానండి. నేను నిజమే చెప్తున్నాను అని అంటాడు వాడు. అర్థమైందా? ఎంత గొప్పగా ఈ విత్తనంలో మర్రి చెట్టు దాగి ఉన్నట్టు ఈ నామంలో ఎన్ని అమ్మవారు దాచిందో చూడండి. ఒక్క నామంలోనే నీ జీవితం వెళ్ళిపోతుంది. 1000 నామాలు అర్థాలు అంతర్గత రహస్యాలు ఏం తెలుసుకుంటావురా అంటుంది. అవునా? ఈ 97 నామాలు తామసా స్థితిలోనే నీకు అర్థమైనయి అని ఒక నిర్ధారణ. లేదా ఈ 95 నామాలు నేను ఇంతవరకు చెప్పినవి ఎవ్వరికీ గూడా కేవలం ఆ తామసా స్థితి. ఇదే అమ్మవారి అనుగ్రహం అనుకోండి. ఉన్న నలుగురు, ఐదుగురో, ఆరుగురో మీరంతా అదృష్టవంతులు. అందరూ ఫిల్టర్ అయిపోతారు. ఎవరు చివరిదాకా పట్టుకొనే ఉంటారు. వారి ఫలితాలు వేరుగా ఉంటాయి. అక్కడ గురువు చెప్పరు, శిష్యులు చెప్పరు. ఏమ్మా? కొందరు మాయయే ప్రపంచం అనుకుని మాయలో చేయవలసినవే ముఖ్యమని వెళ్ళిపోతారు. అది మాయ. ఎవరైతే ఇక్కడ కూర్చొని విందాము, ఆ శ్రద్ధ వస్తుందే, ఆ తామసా స్థితి వారికి అయాచితంగా అమ్మవారు అలా ఇచ్చేస్తుంది. నీకు చెప్పి ఎప్పుడూ నీ కోరికలు తీర్చదు అమ్మవారు. చెప్పకుండానే తీరుస్తుంది. కానీ నీకు ఆ ఓర్పు ఉండాలి. సహనం లేనిదే ఏమి.
సో, ఇంతవరకు ఈ నామాలు పిండితే వచ్చిన రసం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి. ఇదే మీకు నిదర్శనం. ఇంక జన్మ పరంపరల్లో ఆ తల్లి అనుగ్రహం, గురు కృప ఇదే మీ జీవన్ముక్తి. ఇదే ఆఖరి జన్మ. మీరు వింటున్న ఈ నామాలన్నీ ఇంకా ఏ జన్మలోనూ గూడా వింటే వినొచ్చు, వినకపోతే వినకపోవచ్చు. లేదు అంటే ఇంక నువ్వు తెలుసుకొని అనుభూతిలో నుంచి నా దగ్గరికి వచ్చేయి అనే ఆత్మలు గూడా ఉన్నాయి. వాళ్ళందరికీ గూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు. ఇంకా తెలుసుకునేదేముంది? నీ వరకు తెలుసుకున్నావు గదా! చాలు. అంతే గదా! ఇప్పుడు నేనున్నాను. లక్షల మందికి చెప్తాను. లక్షల మంది ఇప్పుడు మీరున్న స్థితిలో రాకపోవచ్చు. ఆ లక్షలన్నీ ఏమ్మా వడపోస్తే వచ్చిన వాళ్ళు నలుగురు, ఐదుగురు. వాళ్ళకే ఇది. మహా అయితే 6 మంది, 7 మంది. వాళ్ళకే ఈ ప్రతిఫలం. అమ్మవారి పాదాల దగ్గర నీ ప్రతిఫలం ఉంటుంది అని చెప్పాను గదా! అందుకే ఇక్కడే ఉందిగా తీసుకో అంటుంది. ఇంత గొప్ప వరం నాకిస్తున్నావా తల్లి అంటావు నువ్వు. అమ్మవారు ఇచ్చేవన్నీ ఆశ్చర్యం గొలుపుతాయి. నువ్వు అడిగినవన్నీ గూడా మాయలో అడిగినవన్నీ గూడా అంత ఆశ్చర్యానికి లోను కావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది చెప్తున్నాడు. హ్మ్. అందుకే సదాశివుని తామస అని ఆయనకి పేరు. ఇప్పుడు సమయాంతస్థ ఐదవ నామము. సమయాంతస్థ అంటే ఏమిటి? అన్నిటిని ఒక క్రమములో చేస్తూ పోతూ ఉంటుంది. సమయ అంతస్థ. అన్నిటిని ఒక క్రమములో చేస్తూ పోయేది. క్రమమునకు తప్పించగలిగేది ఈ 2 ఆమెయే. సో, కాబట్టి ఆమెకి సమయాంతస్థ అని కూడా పేరు ఉన్నది. ఏది ఏ లోకాలు ఎలా ఉండాలి? ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ. అలానే భూలోకాల్లో సృష్టి ఎలా ఉండాలి? చేతన, చల, అచల. వృక్షములు కదిలేవి, కదలనివి. అవునా? మనుషులు ఎలా ఉండాలి? పిపిలిగాది బ్రహ్మ పర్యంతము ఎవరు ఎక్కడ ఏ స్థానాల్లో ఉండాలి అని నిర్ణయించేది కూడా ఈ సమయాంతస్థ. ఏ సమయానికి ఏది మాట్లాడాలి? సమయానికి తగుమా అని లేదు. అది ఇది తెలుసుకొని ఆయన ఆ పాట రాశాడు. అంటే ఆయన ఎంత ఈ సమయాంతస్థ నామాన్ని ఎలా పండించుకున్నాడో చూడండి. అన్నమాచార్య, త్యాగయ్య ఆయన ఎంత చేస్తే మరి ఈ నామాలు అయాచితంగా ఆయన నోటి నుంచి అమ్మవారు తన యొక్క విభూదులన్నీ కూడా పలికిస్తోంది. సమయానికి తగు మాట సృష్టి చేసే తల్లి. అర్థమైందా? అది నాకు ఇవ్వు ప్రసాదించు తల్లి. నా జీవితంలో కూడా అటువంటి సమయా సమయో సమయ సందర్భాల్ని బట్టి జీవితం వెళ్ళాలి. ఏ సమయానికి ఏది రావాలో మళ్ళీ అది నాకు పొందలేదే అనే బాధ పెట్టకు. చదువు రావాలి. 60 ఏళ్ళకి చదువుతా అంటే ఎలా? అవునా? సో, ఏ సమయానికి నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను భూమి మీదకి పంపావో, ఏ ఏ వయసులో, ఏ ఏ స్థితుల్లో నాకు ఏది రావాలో అది ఆ సమయానికి అది సమకూర్చు. బాధ పెట్టకు తల్లి. అది ఇస్తుంది అమ్మవారు. ఈ సృష్టి కూడా అటువంటి క్రమ పద్ధతిలో చేసింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి. నాకు వచ్చే కేసెస్‌లో నేను చెప్పిన ప్రిడిక్షన్స్‌లో గూడా అమ్మవారు ఇలానే చేసింది చాలా మంది విషయాల్లో. నేను చెప్పలేదు. అన్నిటిని ఒక క్రమములో చేస్తూ పోయేది. ఒక క్రమ పద్ధతిగా సృష్టి చేసుకుంటూ వస్తోంది పైనుంచి నీ వరకు. అప్పుడు హ్మ్. ఈ 2 ఆమె క్రమమును తప్పించగలిగేది. నీ నుదిట రాత ఉంది. మాట. ఇప్పుడు కొందరున్నారు పిల్లలు పుట్టట్లేదు స్వామి అని. క్రమము నీ జాతకంలో లేదు. ఆమె సృష్టి క్రమంలో. అది కూడా తప్పించగలిగే శక్తి అమ్మవారికుంది. అందుకే పూజలు చేయించుకుంటారమ్మా మన అమ్మవారి దగ్గర. నేను మీ అప్లికేషన్ అమ్మవారి దగ్గర పెడతానన్నమాట. ఇక ఆ తల్లి ఇవ్వాలా, ఇవ్వకూడదా అని నిర్ణయించేది ఆ తల్లి అని. అందుకే క్రమాన్ని కూడా తప్పించగలిగేది. నీకు యాక్సిడెంట్ జరగాలి. నువ్వు పోవాలి. అమ్మవారి పూజ చేసుకొని ఉన్నావు కాబట్టి లేదా ఇంకేదైనా చేసుకుంటే అమ్మవారు ఏం చేస్తుంది? ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి తప్పిస్తుంది.
తప్పించగలిగేది రెండును కూడా ఆ! ఆమెయే. కాబట్టి ఆమె సమయాంతస్థ. అర్థమైందా? దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి. షిరిడీ సాయిబాబా మస్జిద్‌లో ఈ సమయాంతస్తాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి భోజనాలు ఆయన్నే స్వయంగా పాకం చేస్తాడుగా, ఆయన్నే వండుతాడుగా. అందరూ భక్తులు ఆయన పక్కన కూర్చోవాలని పోటీ పడి గురువుగారి పక్కన కూర్చొని భోంచేయాలని చెప్పి అంతకంటే అదృష్టం ఏముంటుందని అందరూ వరుస క్రమంలో పెద్ద వరుస క్రమం అయింది. ఆ భోజనాలు చేస్తున్నారు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ. ఒక్కసారి మస్జిద్‌లో పైకప్పు కొద్దిగా కదులుతోంది. కదులుతోంది. నిజంగా ఆ సమయంలో అది కుప్పకూలి వీళ్ళందరి నెత్తి మీద ప్రాణాలు తీయాలి. అర్థమైందా? అందరూ పోవాలమ్మా. అది చాలా మందికి ఇది పైన కప్పు కదులుతోందని భగవంతుడి మీద గూడా నమ్మకం సన్నగిల్లి పక్కన కూర్చున్నది సాక్షాత్ అమ్మవారనేది గూడా మర్చిపోయి మాయలో భయముతో పక్కనే అభయం ఉంది. భయముతో పరిగెత్తారు బయటికి. కానీ కొందరు ఆయన పక్కన ఉండిపోయారు. ఒక్కసారి సాయిబాబా ఏం చేశాడు, ఆ కప్పుని ఆగు అన్నాడు. భోజనాలు చేసే వరకు నువ్వు కింద పడొద్దు అని చెప్పి, అందరం భోజనాలు చేసిన తర్వాత అందరూ బయటికొచ్చిన తర్వాత ఒక్కసారి అది కుప్పకూలిపోయింది. ఇది సమయాంతస్థ అంటే. అంటే క్రమాన్ని తప్పించగలదు, క్రమములో పెట్టగలదు. అంటే ఇక్కడ సాయిబాబా అని కాదు అమ్మవారు అక్కడ. అర్థమైందా? అది. అలా చెప్తే అర్థమవుతుంది మీకు. ఒక చిన్న కథ. సందర్భోచితంగా చెప్తాను. బుజ్జి బుజ్జి కథలు చెప్తాను. పెద్ద పెద్ద కథలంటే నా క్లాస్‌కి దెబ్బ తగులుతుంది. పురాణాల కథల్లో చెప్పండి స్వామి అంటే, అది చెప్పేవాళ్ళు టీవీల్లో చాలా మందున్నారు. మనకది పడదు. మా పద్ధతి అది కాదు. నా పద్ధతి వేరు. నేను డైరెక్ట్‌గా అనుభూతి ఇవ్వటానికి కోసం వచ్చాను. కథలు చెప్పడానికి రాలేదు. ఐ యామ్ నాట్ ఎ స్టోరీ టెల్లర్. అవునా? స్టోరీ టెల్లర్ అంటే ఏదైనా ఇంగ్లీష్ నవెల్స్ పట్టుకుంటే జెఫ్రీ ఆర్చర్ ఇటువంటి వాళ్ళున్నారు. చక్కగా చెప్పారు. ఏమ్మా? వీళ్ళందరూ బాగా కథలు చెప్పారు. పురాణాలు తీసుకుంటే కావాల్సినన్ని కథలుంటాయి. సో, ఇక్కడేంటంటే సమయాంతస్థ అంటే ఏంటంటే, ఆమె తలుచుకుంటే అదే మరి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన ఇలానే ఇది ప్రిన్సిపుల్ సిద్ధాంతం. ఈ రకంగానే శ్రీచక్రం ఉండాలి అని పెట్టింది క్రమము. ఆ రకంగానే ఆ వస్తువులు అలా ఉండాలి. చెట్టు ఇప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ స్వర్గంలో ఉండాలి అంటే ఎట్లా? స్వర్గంలో ఏ చెట్లు ఉండాలి? దేవతా వృక్షాలు. ఏమిటా దేవతా వృక్షాలు? పారిజాత ఇవి. అవునా? గోవులు. ఇక్కడ గోవులు అక్కడ ఉండవు గదా! కామధేనువులు ఉంటాయి. ఇక్కడ కృష్ణుడు ఉంటే గోలోకంలో అసలైన కృష్ణుడు ఉంటాడు. ఆయన అంశ ఈ కృష్ణుడు.